ఈ వర్షాకాలంలో ప్రకృతి తన అందాలన్నీ మా గిరిజన గ్రామాలపై కురిపించింది. ప్రతి వాన చినుకు అడవికి కొత్త ప్రాణం పోస్తుంది. పచ్చిని కొండలు, గలగల పారే వాగులు, పక్షుల మధుర స్వరాలు, మట్టి వాసన ఇవన్నీ కలిసి మా గిరిజన జీవితంలో ఒక నిజమైన అందాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది కేవలం ఒక గ్రామాలు కాదు, ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవన విధానం. ఇక్కడ ప్రతి ఉదయం ఒక కొత్త ఆశ, ప్రతి వర్షం కొత్త ఆనందం, ప్రతి దారి ఒక అందమైన జ్ఞాపకం. ఈ వీడియో ద్వారా మా గిరిజన గ్రామాల వర్షాకాల అందాలను మీ హృదయాన్ని చేరవేయాలనేసి ఈ చిన్న ప్రయత్నం. ఈ అందమైన ప్రయాణాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం మాకు ఎంతో విలువైనది. హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ స్టైల్ ఇన్ ట్రైబల్ ల్యాండ్ కొత్త వీడియోకి స్వాగతం, సుస్వాగతం. అయితే నేను ఈ వీడియో తీయడానికి చాలా రోజులు నేను ప్లాన్ చేసుకున్నాను. అయితే ఒకటి వెదర్ నాకు సపోర్ట్ చేయలేదు, మళ్ళీ నాకు వీలు అవ్వలేదు. లాస్ట్కి ఫస్ట్ మొత్తానికైతే అనుకున్నది ఈరోజు అయింది. అయితే ముందుగా మా ఊరు నుంచి స్టార్ట్ చేసేస్తాను. మీరు thumbnail చూసారు కదా వీడియో అయితే ఏంటో. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే లైక్ కొట్టేయండి. 2 days నుంచి వర్షం అయితే ఆగట్లేదు, కంటిన్యూగా పడుతుంది. అసలు బయటకి ఎక్కడికైనా వెళ్దామన్నా మనకి అయితే అసలు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చినుకులు పడుతుంది, కాసేపు గట్టిగా వర్షం పడుతుంది, కాసేపు ఆగుతుంది, అటు ఇటు చేస్తుంది అనమాట. అందుకే 2 days నుంచి అయితే అసలు ఏం వర్క్ చేయట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఇప్పుడు మీకు అలాగా విలేజ్ మీకు చూపిస్తాను. వాటి అందాలు ఎలాగుంది మీకు అన్నీ ఈ వీడియో ద్వారా అయితే మీరు చూడబోతున్నారు. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అందాలు అయితే ప్రతిదీ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇది మా విలేజ్ అండి. అయితే ఎప్పుడు కొండ అడ్డగా ఉండే మా విలేజ్ చూడండి, మబ్బులతో కమ్మేసి ఎలా ముద్దు వస్తుంది కదా, ఎంత పీస్ఫుల్గా ఉందో. Sarawampong ile. Wah, kebataan jitik nai. Keda lor dah kau dah. Aha. Ada ganuran? Ganuran ni, ganur te dah. Sare, aku na. Made it. Body's on time. Body's on time. Made it. Made it. వర్షాలు పడితే ఇలాంటి చెరువులు మాకు తప్పవు. చూడండి ఎంత పెద్ద చెరువు రోడ్డు మధ్యలో. ఇలాంటి కష్టాలు మరి మాకు మామూలే, మా గిరిజనులకి.
తీసుకెళ్ళా ఫంక్షన్కా ఎక్కడ ఇచ్చారు ఊరిగిన ఇరిమిని కూడా ఈ దారి నడుచుకుని వెళ్తావా ఎందుకా గంటనే తేనే అన్నీ కానీ అజు పడ్డాయి అజు పడ్డాయి అయ్యో ఖాళీ కుడి తిరిగి అమ్మమ్మతో మాట్లాడాను కదండి. అయితే అమ్మమ్మ పెన్షన్ తీసుకోవడానికి గుడిమిని గుడికి వెళ్ళారు, అంటే ఆ ఊరికి వెళ్ళారు. అయితే ఇది అడ్డదారి అనమాట. చూడండి ఈ అంటే సినుకులు పడుతుంది, వర్షం పడుతుంది, కానీ ఆ ముసలమ్మ చూడ ఎంత స్టామినా అంటే అంత బూస్ట్గా ఎంత బలం ఉంది. అంటే వర్షం వల్ల రాయి కానీ ఎక్కడ కానీ జారిపోయే అవకాశాలు ఉన్నాయినప్పుడు కూడా అంత శక్తి అంత వృద్ధాప్యంలో అంత బలంగా ఉంది. చూసారు కదండి. అంత అసలు అంతే ఆ ఏజ్లో కూడా ఎంత బలంగా నడుచుకొని తిరగలుగుతున్నారు. చూసారు కదండి. అయితే మేము మా నాన్న నేను అరటి చెట్టు నాటడానికి వచ్చాము. చూడండి అదే అరటి చెట్టు. అది దోమల గురించి దోమల వంట కరుస్తున్నారు మా నాన్న. నేనైతే తవ్వుతున్నాను నాటడానికి. ఇప్పుడైతే మేము మండు కొట్టడానికి వచ్చాము. పొలంలో ఉన్నాం. చూడండి నేను మా నాన్న. ఇక్కడ వ్యూ ఎలాగుందో చూపిస్తాను. మా పొలాలన్నీ అనమాట కొండ కిందే ఉంటాయి, పల్లెంలో ఉంటాయి అన్నమాట. కొండపైన ఏమి ఉండదు. మేము ఏదైనా పొలం పనులు సాగు చేసుకోవాలన్నా మేము కిందికి రావాలి పైనుంచి. ఆ కొండ నుంచి, ఆ కొండ కనిపిస్తుంది, ఆ పైనుంచి వచ్చాము. ఆ పైన ఉంటుంది మా కొండ, మా ఊరు అనమాట. చూడండి, చూసారు కదా, ఇది ఓటు నీళ్ళు అనమాట. అంటే కొండ అడవి మధ్యలో ఉంటుంది. అక్కడ పైప్ పెట్టేసి ఇలా తెచ్చుకోవడమే ఊరు దగ్గరలో. స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి. తాగొచ్చి నీళ్ళు, నేనైతే తాగట్లేదు. స్నానం చేయడానికి ఇక్కడ తాగొచ్చుకునేది నేను తాగట్లేదు. అంటే ఊటి నీళ్ళు. దేనికి రాయి అవన్నీ బట్టలు ఉతకడానికి అవన్నీ అనమాట. ఇక్కడ అన్నీ ఎటోజర్ చేయొచ్చు. ఇక్కడ
మా గిరిజనలో ఊపి నీళ్ళు ఉండడం వల్ల ఈ విధంగా పనికి వస్తుంది. Pumasok depan sente. Ada. Santan apa ngam? Thắp gồng nhớ đi. Mà nào thì Ni nam đi. Santra. Tengok lagi nam tengah. Oh tapang teh. Utang sini. Dia tak tingkau ni. Tengok logam dah. చూసారు కదండి, వీడియో అయితే మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది. ఇంతవరకు అటు ఇటు తిరిగి అన్ని ఊర్లు అంటే మా దగ్గరలో ఉన్న ఊర్లు అన్నీ మీకు చూపించాము. అయితే మీకు ఒకవేళ మా విలేజ్ విజిట్ చేసి ఈ వీడియోలు మీకు కనిపిస్తే కామెంట్ చేయండి, ఏ ఊరికి వెళ్ళాము. తప్పకుండా ఇప్పటి వరకు చూసి కూడా కామెంట్ చేయకపోతే తప్పకుండా మాత్రం కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేస్తారనేసి కోరుచున్నాను. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.